ఈరోజు శ్రావణ మాసంలో చివరి రోజు. ఈరోజు అమావాస్య, పొలాల అమావాస్య అంటారు. అదేవిధంగా ఈ మాసంలో చివరి మాసంలో కాబట్టి సోమవారం వచ్చింది. దీన్ని సోమవారం పొలాల అమావాస్య అంటారు. అదేవిధంగా పోలాంబ వ్రతం అని అంటారు. ఈ వ్రతాన్ని కానీ ఈ పూజని ఎక్కువగా సంతానం లేని వారు చేస్తారు. అదేవిధంగా సంతానం ఉన్నవారు కూడా వారి యొక్క సంతానం చల్లగా ఉండాలనే ఉద్దేశం కొద్దీ ఈ పూజ చేస్తారు. ఈ పూజలో ముఖ్యంగా తోరం కట్టుకుంటారండి. ఈ పూజ చేసే వాళ్ళు కట్టుకుంటారు. అదేవిధంగా దేవునికి కూడా ఒక తోరం సమర్పించి మిగతాది వారి యొక్క సంతానానికి తోరం కట్టుకుంటారు. ఈ పూజలో ముఖ్యంగా నైవేద్యము పెరుగన్నం అండి. అదేవిధంగా మనం పరమాన్నం కూడా చేయవచ్చు. ఈ పూజ అయిన తర్వాత ఒక కథ కూడా మనం చదవాల్సి ఉంటుంది. అది బ్రాహ్మణ దంపతుల కథ. అది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. చూసారు కదా, నేను చాలా సింపుల్గా చేసుకున్నాను. ఈ వ్రతంకు అంటే మనం అలా ఇలా చేయాలని కాదు, ఉన్నంతలో చాలా తక్కువ వస్తువులతోటి తక్కువ టైంలో చేసుకునే వ్రతము.